మీరు చిరంజీవి గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేశారు కాకినాడ. సో ఆయనతో మీ ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేయించడం మీకు ఎలా అనిపించింది? కానీ చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే గోదావరి జిల్లాలో ఉన్న యువకులు అప్పుడు 90s ఆ టైంలో చొక్కాలు చెప్పుకుని సినిమాకి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి, గోదావరి జిల్లాలే కాదండి, అంటే అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మా తిరుపతిలో కూడా ఎక్కువ. మీరు కూడా అదే అనుకోండి, చిరంజీవి ఫ్యాన్. సో చిరంజీవి గారి సినిమాలకి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజుల పండగకి బైకులు అమ్ముకుని ఇంకా చాలా చేస్తారు కదా ఫ్యాన్స్. అట్లా చేసినప్పటి నుంచే సినిమాకి సంబంధించి ఉంది మైండ్లో, బాడీలో సినిమా అనేది ఒకటి ఉంది. బట్ అప్పుడు చదువుకున్న దాని పరంగా జర్నలిజం, టీవీకి వెళ్ళిపోయా. బట్ బిగ్ స్క్రీన్ అనేది ఎప్పటికీ రాత్రిపూట చాలా సినిమాలు వస్తాయి కళ్ళలో సినిమాకి సంబంధించి. సో అలాంటిది ఆ సినిమా మీ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా, అందరి ద్వారా ఆ తెర మీద నిజం అవుతున్న మొదటి సినిమాకి ఆయన టీజర్ లాంచ్ చేయడం మెగాస్టార్ గారు, అది నిజంగా చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్రెండ్స్ చాలామంది, అంటే మేమందరూ కలిసి ఫ్యాన్స్కి ఉన్నప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్లో వాళ్ళు ఇప్పుడు కూడా అరే గూస్ బంప్స్ మూమెంట్ రా, నువ్వు బాస్తో టీజర్ లాంచావు, నీ సినిమా టీజర్ లాంచ్ చేయించావు అంట. నా స్కూల్ మేట్స్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, సో వాళ్ళు నన్ను మినీ మెగాస్టార్గా చూస్తారు. నేను మెగాస్టార్తో టీజర్ లాంచ్ చేయించాను, అది మంచి ఫ్యాన్ మూమెంట్ అది. బట్ అనుకోకుండా మా హీరో కూడా చిరంజీవి అంటే ఇష్టం. ఎనీ తెలుగు సినిమాలో హీఈస్ లైక్ అన్డిస్ప్యూటెడ్లీ వన్ ఆఫ్ ద చిరంజీవి గారు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి, బిగ్గెస్ట్ స్టార్. అండ్ ఆయన యాక్టింగ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. సో ఈవెన్ ఫస్ట్ కామెడీ టైమింగ్ అది మీవి కూడా నాకు అలా అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి, కొన్ని కామెడీ టైమింగ్ పడుతుంటుంది, బాస్ కనిపిస్తుందిరా. ఆయన ద వే హీ రిసీవ్డ్ అస్ ఆల్సో ఇస్ లైక్ వెరీ ప్లెజెంట్. అండ్ ఇప్పుడు సినిమా అనేది జనరల్గా ఇట్స్ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఎంతవరకు సినిమాల్లో మనం చెప్పే సోషల్ ఇష్యూస్ కానీ, సోషల్ రిలేటెడ్ ఐడియాలజీ కానీ ఎంతవరకు జనాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది? హౌ మచ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్? అంటే సార్ మొత్తం ఏదో సినిమా ఏదో ప్రపంచాన్ని మార్చేస్తుందని అనడం ఎంత అబద్ధమో, సినిమా ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకోవడం కూడా అంతే అబద్ధం. చాలామంది అంటే సినిమా అనేది ఒక మీడియంగా చూస్తే అంతకుముందు అందుబాటులో లేనప్పుడు, సినిమా అందుబాటులో లేనప్పుడు కానీ, ఇంత విస్తృతంగా అందుబాటులో లేనప్పుడు కానీ పుస్తకం అనేది చాలా ఇంపాక్ట్ చూపించేది ప్రజల మెదడుల్లో. చాలామంది యువకులు పుస్తకాలు చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళు ఉన్నారు. ఆ పుస్తకాల ద్వారా ప్రభావితమై నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి, లేదా సో అండ్ సో నేను క్రికెటర్ని అవ్వాలి. కొంతమంది ఆటోబయోగ్రఫీస్ చదివి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి దానికి రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక సిరా చుక్క 1000 మెదడుల్ని కదిలిస్తుంది. సో పుస్తకం అంత వాల్యూ ఉంది. ఇప్పుడు దానికి ఎక్స్టెండెడ్ మీడియం సినిమా అనేది కానీ, టీవీ కానీ. సో దీని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇది జీవితాలు మార్చేస్తుంది అంటే మార్చకపోవచ్చు. బట్ సినిమాయే జీవితంగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాలు చూసి పెద్ద పెద్ద కెరీర్లు వదిలేసుకుని అమెరికాలో కెరీర్లు వదిలి వచ్చేసి ఇక డైరెక్టర్లు ఉన్నారు ఎంతమంది లేరు. వాళ్ళ నరనరాల్లో సినిమా ఉంది. సో సొసైటీలో ఇంపాక్ట్ అంటారా, కొంతవరకు ఉండొచ్చు. అంటే కొన్ని సినిమాలు చూసి ఆదర్శ వివాహాలు చేసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. సినిమాలు చూసి ఆదర్శ వివాహాలు చేసుకున్నారు, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమాలు చూసి చాలామంది కళాకారులుగా మారిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఇచ్చే మెసేజ్ ఓరియంటెడ్ పని కట్టుకుని మెసేజ్ ఇస్తానరా అంటే ఎక్కదు. అండర్ కరెంట్గా కనుక మెసేజ్ ఉంటే వాళ్ళు ఒక వయసులో ఉంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సినిమా చూసి నేను కొత్తగా ఏదో అవుతాను, నేను భగత్ సింగ్ని అవుతాను అంటే అవడు కదా. సో కాలేజ్ డేస్లో కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి నచ్చిన మీడియం ద్వారా మెసేజ్ ఉంటే ఇంపాక్ట్ ఉండొచ్చు. ప్రపంచాన్ని మార్చేయకపోవచ్చు కానీ కొంతమంది మీదనే ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు.